కేవలం జగన్మోహన్ రెడ్డి మీద అక్కసుతో, కోపంతో మాత్రమే రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వచ్చారు అని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేవాళ్ళు, వైసీపీ వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానులు వీళ్ళందరూ కూడా నమ్ముతారు. 90% ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఇదే పాయింట్ నమ్ముతారు. జగన్ మీద కోపంతోనే వచ్చారు. కానీ తర్వాత తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? రకరకాల కారణాలతో జనాలు రాజకీయాల్లోకి వస్తారు. జీవితంలో రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం. వాటికి ఎన్నో కారణాలు ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు అని నేను కూడా నమ్మేటువంటి ఒక పాయింట్. అయితే తెలంగాణ వేళ రాజకీయాలు చేయడం, వైఎస్ఆర్టీపీ స్థాపించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనించడం, అక్కడ కూడా రకరకాల మాటలు ఏది పడితే అది అంటాం కేసీఆర్ని. ఇంకొకటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు అని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు అయ్యారు ఆవిడ. రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడి మళ్ళీ తర్వాత నాలుగు ఖర్చుకోవడం అనేది ఈ సిగ్గులేని రాజకీయ నాయకులు అందరికీ అలవాటు. మోడీ, రాహుల్ గాంధీ, షర్మిల, జగన్, చంద్రబాబు, రేవంత్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా రోజుకో మాట మాట్లాడి ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలనే పనిలోనే ఉంటారు వాళ్ళు. సో అందులో భాగంగా అలాంటి మాటలు మాట్లాడినటువంటి షర్మిల మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పీసీసీ అధ్యక్షులు అయ్యారు. దాని గురించి ఆవిడ ఎప్పుడు మాట్లాడాలని. అయితే కొన్ని అంశాల్లో మాత్రం జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అంశాలు చాలా బాగా ప్రశ్నించారు. అందులో డెఫినెట్లీ నేను కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తాను. అంటే మనం సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచేయాలని ఏం లేదబ్బా. వాళ్ళు ఒక మంచి పాయింట్ మాట్లాడినప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు ఆ అంశం వరకు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఒక కేఏ పాల్ కూడా కావచ్చు. ఎవరైనా సరే కేఏ పాల్ ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నా, ఎంత జోకర్ లాగా ఉన్నా, కొన్ని పాయింట్లు ఆయన మాట్లాడే మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ పాయింటే కాదు ఇది. మనం పాయింట్ గురించి మాట్లాడాలి, ఆ వ్యక్తి గురించి కాదు. సో షర్మిల ఈ పాయింట్ చెప్పారు, ఈ పాయింట్ అయితే కరెక్టే కదా అని దాని మీద డిబేట్ చేయగలగాలి మనం. అంతేగాని షర్మిల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అవసరం ఉంటాం సార్ మనం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు షర్మిల కంప్లీట్ గా జగన్ ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళ కంప్లైంట్. అయితే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తున్నది ఏంటంటే, జగన్ ని ఇంత దారుణంగా షర్మిల టార్గెట్ చేయడం వెనక ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళిపోతారేమో, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమో, దాంతో పిసిసి అధ్యక్షురాలుగా తన పదవి పోతుందేమో అనేటువంటి భయం వల్లే అని. అది కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అదే అని చెప్పుకోలేని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మళ్ళీ రెండోసారి అంటే 29లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించగల దమ్మున్నటువంటి నాయకుడు, గతంలో దేశంలోనే ఎక్కువ ఎంపీలు మూడో స్థానంలో ఉన్నటువంటి నాయకుడు వస్తాను అంటే ఏపీ పిసిసి అధ్యక్షులుగా షర్మిలను తీసి పక్కన పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. చాలా చిన్న విషయం. మామూలుగానే ఉత్తుత్తునే పిసిసి అధ్యక్షుల్ని, సీఎం క్యాండిడేట్లని, సీఎం గా ఉన్న వాళ్ళని కూడా మార్చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు. చాలా పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. అట్లాంటిది ఏపీలో కనీసం 15% ఓటు బ్యాంక్ కూడా సాధించలేని 2% 15% తీసుకెళ్తానని ప్రామిస్ చేసి పిసిసి అధ్యక్షురాలు పీఠం తీసుకుని రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ మీకు ఓట్లు ఇస్తానని చెప్పగలిగిన షర్మిల తాను కూడా డిపాజిట్లు తెచ్చుకోలేక ఎంపీ సీట్ గెలుస్తానని ఛాలెంజ్ చేసిన తర్వాత సో ఆమెను మార్చడం అనేది అసలు జగన్ ఇన్వాల్వ్ లేకుండానే మార్చేసిన ఆశ్చర్యపోకలు. అట్లాంటిది జగన్ వస్తే మీతో కలుస్తాను కానీ నా కండిషన్ ఇది అని చెప్తే మాత్రం మార్చకుండా ఎందుకుంటారు? అందులో డెఫినెట్లీ మారుస్తారు. అందువల్లే షర్మిల ఇట్లా జగన్ ని పగబట్టారు, జగన్ మీద దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు, ఓడిపోయాక కూడా గెలిచిన చంద్రబాబుని ఏమంటలేదు అనేది వైసీపీ వాళ్ళ కంప్లైంట్.